హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్న వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముచ్చట ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ గాడు ఒకటి హబ్ తీసుకున్నాడు అనమాట, షాడో ఫిక్స్. అందుకని చెప్పేసి డెలివరీ బాయ్స్ని హైర్ చేసుకునే బదులు మేమే డెలివరీ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయినామన్నమాట. దాంట్లో భాగంగానే ఈ వీడియో తీసి పెట్టినాను అనమాట. వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. ముచ్చట ఏంటంటే ఇక మాకు డెలివరీలు ఉండే ఒక 30 పార్సల్స్ ఏమో ఉండే. 30 పార్సల్స్ ఉంటే డెలివరీ చేయడానికని వాళ్ళ అన్నయ్య నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. దగ్గరలో ఉన్న నియర్ బై ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో కవర్ చేసి పెట్టినాను అనమాట. కానీ చాలా ఇబ్బంది ఈ డెలివరీ చేసుకోవడం అనేది. బ్లాగ్ చూస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తూనే ఉంటా. మీరు చూసి మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? కంటిన్యూ చేస్తా, బ్లాగ్ చూడండి. వెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు అంటే పొద్దున్న నుంచి అయితే ఫోన్ చేస్తే ఒక డెలివరీ ఉండే, పొద్దున్న నుంచే ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ ఇవ్వలేదు. బిజీ అనదర్ కాల్, స్పీకింగ్ టు అనదర్ కాల్ అని చెప్పి వచ్చింది. కానీ ఆర్డర్ అయితే పికప్ చేసుకోవడానికి ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ పోయే టైంలో అంటే మేము ఇంటికి వెళ్తున్న మూమెంట్, వేరే విలేజ్కి వెళ్ళి ఆర్డర్ తీసుకునే మూమెంట్లో ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటా అని చెప్పేసి అంటున్నాను. పార్వతి ఇందని ఉంటుంది, ఇలానే ఉన్నట్టున్నా. సో తర్వాత ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటా అని చెప్పి అన్నారు. ఇక వీళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఏం చేస్తాం అంటుంటే మా వాడు ఆ పార్సల్ కోసం ఎత్తుకుతాండి. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పార్సల్ అనేది లోపల పెట్టేస్తాం కదా, అందుకోసమని. మొబైల్ ఎక్కడ ఇటు మన మల్లారం రోడా? బ్రో ఇది సంతోష్ పార్సల్ తెమ్మంటారా షాప్ కట్? హలో బ్రో, ఇది ఒకటి పార్సల్ ఉన్నది, లక్కీ ఆటోమొబైల్ తీసుకురమ్మంటారా? లక్కీ ఆటోమొబైల్ది సంతోష్ పేరు మీద పార్సల్ ఉంది బ్రో, 114 రూపాయలు. షాప్ ఏడా మనది? ఇటు సిసి బ్యాంక్ దాటినాకనా మనది ఎటు షాపు? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కావచ్చు, బొగ్గు బాయ్ అని అంటారు. అంటే మా వాడుక భాషలో బొగ్గు బాయ్ అని అంటే బొగ్గు గనులు కానీ బొగ్గు బాయ్ అని చెప్పి అంటాం అనమాట. నార్మల్గా అయితే ఇది ఏమంటారంటే ఇది మైనింగ్ అనమాట, ఇది కోల్ మైనింగ్ అని అంటారు అనమాట. ఇది ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ, కాకపోతే పొల్యూషన్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తారు, ఇంకా కొన్ని లక్షల మిషన్స్ అవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే మనకి ఏంటంటే అక్కడ ఉన్న వనరులను సేకరించి మనకు ఇంకా కరెంట్ ప్రొడక్షన్ కానీ ఇంకా అటువంటి డిఫరెంట్ ప్రొడక్షన్లు చేస్తారన్నమాట. సో ఇది మేము వెళ్ళే దారిలోనే ఉండారనమాట. దీన్ని ఏంటంటే తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అంటారు అనమాట. మా ఏరియాలో ఉన్న ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ఇదనమాట. చూడండి ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే ఇంకా పైకెక్కి తీద్దామనుకున్నా కానీ మనకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉంటే మాత్రం పైకెక్కి పక్కా తీస్తారు అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకేదైనా వ్లాగ్లో కవర్ చేస్తారనమాట. పెద్ద బాయ్ అనమాట, అది చాలా పెద్దగా ఉంటుంది, కొన్ని ఎకరాలల్లో విస్తరించి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఆడ వెదర్ కూడా బాగుంటుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే ఆడ అట్లా ఉంటుంది ఓపెన్ క్యాస్ట్ అంటే, ఇక అంతా ఓపెన్ క్యాస్ట్, అది మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది, బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. సన్సెట్ అవుతుంది, బాగా అనిపిస్తుంది వెదర్. సో ఇంకా చూడండి. జనరేటరా పెద్దదే పెట్టారు కదా జనరేటర్. ఓకే, ఏఎంఆర్ క్యాంప్ అంటే ఇటు పోయి ఏఎంఆర్ ఇచ్చి గ్రౌండ్లో మట్టి రోడ్ ఉన్న చూడు, తాడిచెర్ల కలిసి రౌండ్ తిరిగి మళ్ళీ తాడిచెర్ల చూసుకున్న మల్లారం పోవచ్చు, లేకపోతే పెద్దదూరులో మల్లారం చూసుకుంటే తాడిచెర్ల రావచ్చు. ఓకే.
ఇది వచ్చేసి ఇసుక క్వారీకి లారీ లోడింగ్లు అనమాట. ఇదిగో చూడండి లారీలు ఉన్నాయి కదా అట్లా. ఏంటి గీడేం తాగుతాం? మెయిన్ రోడ్తో ఉంటుంది. చూడు పంట పొలాలు చూస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా బెస్ట్. నాట్లు ఎత్తారు, ఇంకా నాట్లు వేసుడు అయిపోలే. ఇట్లా ఊళ్ళలో ట్రాక్టర్లు తిరుగుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట వెదర్. ఇట్లా చాలా పీస్ఫుల్గా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. అంటే డెలివరీ చేసుకుంటా ఇటు ఎంజాయ్ చేసుకుంటా చేస్తే బాగుంటుంది అనమాట. డెలివరీ చేసుకుంటే అట్లాగా ఎగ్జామ్ ఉంటుంది. యూట్యూబ్లో వ్లాగ్స్ గాయస్ ఫైనల్గా అయితే అన్ని ఆర్డర్లు అంటే కొన్ని పికప్లు చేసుకున్నాం. పికప్లు చేసుకొని ఫైనల్గా ఇంటికి అయితే పోతున్నాం అనమాట. టైం వచ్చేసి 5:30, అరౌండ్ 5:30, 5:40 అవుతుంది. ఎట్లా అంటే చాలా ఘోరమైన టాస్క్. ఆర్డర్లు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది క్యాన్సిల్ చేయమంటారు, కొంతమంది ఏమో కొంతమంది ఏమో క్యాన్సిల్ చేయమంటారు, కొంతమంది ఏమో అనవైలబుల్ ఉంటారు. ఇట్లా చాలా టాస్కులు ఉంటాయి. కానీ లాస్ట్ ఫైనల్గా డెలివరీలు అయితే తీసుకున్నాం. సారీ పికప్లు అయితే చేసుకున్నాం. పికప్లు చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. అయినా కూడా పికప్లలో కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే కొందరు కొన్ని డిస్ప్యూట్ ప్రోడక్ట్స్ అమౌంట్ ఇంకోటి అదంతా చూసుకోడు చాలా ఇబ్బంది. డెలివరీ బాయ్ అంటే మామూలు విషయం కాదు. తిరుగుడు ఇదంతా డావ్ తీసుకున్నాడు ఇదంతా ఇబ్బంది. చూడండి ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్తున్నాం. పోయిన తర్వాత మనకు సిఓడి మీద ఎంత వచ్చింది, ఎన్ని సిఓడీలు వచ్చినాయో చూపిస్తాం. చూడండి ఓకేనా? ఎంజాయ్ చేయండి బ్లాగ్. సో ఫైనల్గా అయితే ఆఫీస్కి వచ్చేసినాం. ఆఫీస్కి వచ్చి బ్యాగ్ ఆడ పెట్టేసినాం. చూడండి బ్యాగ్ ఆడ పెట్టేసి ఇక రిప్లేస్మెంట్ అంటే రిటర్న్ వచ్చిన ఆర్డర్స్ ఏవైతున్నాయో అది చూసుకోవాలి. సిస్టంలో అప్లోడ్ చేసి ఓటీపీలు ఎంట్రీ చేసుకొని పెట్టాలి. కానీ ఇది చాలా కష్టమైన పని. నేను చేసిన దానికల్లా చాలా కష్టమైన పని. సో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మరెన్నో వీడియోల కోసమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తూ ఉండండి. వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చెప్పినా కదా ఈ ఆఫీస్ ఎవరో కాదు, మా ఫ్రెండ్ గారిని. ఆయన చూపించాలంటే కొంచెం ప్రూవ్ అన్నమాట అన్నిటిలల్లో. చూడండి ఏం చేస్తుండో కిచెన్ మీద పెట్టిండు. ఇదంతా చెత్త పెట్టేసిండు. ఇక డెలివరీ అన్న తర్వాత ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అంటే మేము ఎట్లా అంటే డెలివరీ బాయ్స్ని హైర్ చేసుకునే దానికంటే
మేము చేసుకున్నది బెటరు అని చెప్పేసి అట్లా ఆ ఆలోచనతో ఆలోచించాం అనమాట. ఆ ఉద్దేశం ఉండే మాకు. లేకపోతే నార్మల్గా డెలివరీ బాయ్స్ని హైర్ చేసుకుంటుండే. మా ఫ్రెండ్ గారు ఏమన్నాడంటే, అరే డెలివరీ బాయ్స్ని హైర్ చేసుకున్న బదులు మనమే చేసుకుంటే బెటర్ కదా, మనం ఒక కొన్ని ఆర్డర్ల వరకు మనం ఆర్డర్ చేసుకుంటారు, ఒకవేళ మనం అనుకున్న దానికంటే లోడ్ ఎక్కువ వచ్చేది ఉంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ని హైర్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికైతే మేమే చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ట్రై చేస్తామన్నమాట. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. ఏంటిది ఛానల్ పేరేం పేరు? యూత్ కురాడు వ్లాగ్స్. యూత్ కురాడు వ్లాగ్స్. ఓకే, డెలివరీ గురించి ఏమైనా చెప్పాలి?